ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక. మిత్రులారా, మీ శత్రువులు బయట కాదు, మీ పక్కనే ఉండొచ్చు. ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎంతో నమ్మకంతో చూస్తున్న కొందరు వ్యక్తులే మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నారా? మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోరుకుంటున్నారు అనుకోవటం పెద్ద పొరపాటు కావచ్చు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు స్నేహితుల రూపంలో మీకు దగ్గరై మీ రహస్యాలను తెలుసుకొని సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో మీరు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు అత్యంత దగ్గరగా ఉన్నవారిలో కొందరు తెలియకుండానే లేదా ఉద్దేశపూర్వకంగానే మీకు అడ్డంకులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. అందరినీ గుడ్డిగా నమ్మటం వల్ల మోసపోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు ఎదురవబోయే సంకేతాలేంటి? ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి? శత్రువులుగా మారుతున్న వ్యక్తులను ఎలా గుర్తించాలి? మీ జీవితాన్ని రక్షించుకునేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అన్ని విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు తెలుసుకోవలసిన జీవిత సత్యాలు. మీరు సహజంగా ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం కలిగిన వారు మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మీరు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగాలని భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరిలో కూడా తెలుసుకోవాల్సిన కొన్ని జీవిత సత్యాలు ఉన్నాయి. ఈ సత్యాలను అర్థం చేసుకుంటే జీవితంలో మరింత విజయాన్ని, ప్రశాంతతను పొందగలరు. మొదటి సత్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరిని నమ్మటం మంచిది కాదు. మీ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మీరు ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ అందరూ మీలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. కొందరు మీ మంచితనాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి ప్రవర్తనను గమనించటం అవసరం. రెండవ సత్యం, ఆవేశం కొన్నిసార్లు అవకాశాలను దూరం చేస్తుంది. మీకు కోపం త్వరగా వస్తుంది, నిర్ణయాలు కూడా వేగంగా తీసుకుంటారు. కానీ జీవితంలో కొన్ని సందర్భాల్లో ఓపిక చాలా ముఖ్యం. ఒక్క క్షణం ఆగి ఆలోచించటం వల్ల పెద్ద సమస్యలను తప్పించుకోవచ్చు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశం ఉంటుంది. మూడవ సత్యం, విజయం వచ్చినప్పుడు నిజమైన మనుషులెవరో తెలుస్తారు. మీరు ఎదుగుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్న అందరూ సంతోషపడతారని అనుకోవద్దు. కొందరు మీ విజయాన్ని చూసి ప్రోత్సహిస్తారు, మరికొందరు అసూయపడతారు. కాబట్టి మీ విజయాలను అందరితో పంచుకోవటం కంటే మీకు నిజంగా శ్రేయస్సు కోరుకునే వారితో మాత్రమే పంచుకోవటం మంచిది. నాలుగవ సత్యం, విఫలమవటం ఓటమి కాదు. మీరు ఓటమిని సులభంగా అంగీకరించరు. కానీ జీవితంలో ప్రతి అపజయం ఒక పాఠాన్ని నేర్పుతుంది. పడిపోవటం తప్పు కాదు, మళ్లీ లేవకపోవటమే నిజమైన ఓటమి. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం భవిష్యత్తులో మరింత బలంగా మారటానికి సహాయపడుతుంది. ఐదవ సత్యం, మాటల కంటే పనులు ఎక్కువ విలువైనవి. మీరు ఎంత గొప్పగా ఆలోచించినా ఆ ఆలోచనలను కార్యరూపంలో పెట్టకపోతే ప్రయోజనం ఉండదు. మీ లక్ష్యాల కోసం నిరంతరం కృషి చేయటం వల్లనే విజయం మీ సొంతమవుతుంది. ఆరవ సత్యం, సమయం ఎవరి కోసం ఆగదు. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆలస్యం చేయటం వల్ల మంచి అవకాశాలు చేతుల నుంచి జారిపోవచ్చు. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం. చివరిగా, మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే దానికంటే మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేదే ముఖ్యమైనది. మీ ఆత్మవిశ్వాసం, కృషి మరియు పట్టుదలే మీ విజయానికి పునాది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఒక అవకాశంగా మార్చగల సామర్థ్యం మీకుంటుంది. అందువల్ల మీరు అందరినీ నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి. ఆవేశాన్ని నియంత్రించండి. కష్టాలను పాఠాలుగా స్వీకరించండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఈ జీవిత సత్యాలను గుర్తుంచుకుంటే మీ ప్రయాణం మరింత విజయవంతంగా మరియు సంతోషకరంగా మారుతుంది. మీలో ఉన్న లోపాలను ఎలా మార్చుకోవాలి? మీలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఆవేశం. ఏదైనా విషయం జరిగిన వెంటనే స్పందించటం, కోపంలో నిర్ణయాలు తీసుకోవటం మీకు సహజం. కానీ ఆవేశం వల్ల మంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కొంత సమయం తీసుకొని ఆలోచించటం అలవాటు చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు మౌనంగా ఉండటం మంచిది. మరొక బలహీనత అసహనం. మీరు ఫలితాలను వెంటనే చూడాలని కోరుకుంటారు. కానీ జీవితంలో ప్రతి పని సమయాన్ని తీసుకుంటుంది. ఓర్పు లేకపోతే మధ్యలోనే నిరాశ చెందే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ముందుకు సాగాలి.
అందరినీ నియంత్రించాలని అనుకోవటం కూడా మీ లోపాల్లో ఒకటి. మీ అభిప్రాయమే సరైనదని భావించి ఇతరుల మాటలను పట్టించుకోకపోవచ్చు. కానీ ప్రతి వ్యక్తికి తనదైన ఆలోచన ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. కొన్నిసార్లు మీ మాటలు కఠినంగా ఉంటాయి. నిజం చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడినా మీ మాటలు ఎదుటివారిని బాధ పెట్టవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు ఆ మాటలు ఎదుటివారిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించటం అవసరం. మృదువైన మాటలు ఎన్నో సమస్యలను పరిష్కరించగలవు. అతిగా నమ్మటం లేదా అతిగా అనుమానించటం కూడా సమస్యలకు కారణమవుతుంది. కొందరిని పూర్తిగా నమ్మి మోసపోవటం, మరికొందరిని కారణం లేకుండా అనుమానించటం రెండూ మంచివి కావు. వ్యక్తులను వారి పనులు, ప్రవర్తన ఆధారంగా అంచనా వేయటం అలవాటు చేసుకోవాలి. మీరు చాలాసార్లు ప్రారంభించిన పనులు పూర్తి చేయకుండా కొత్త పనులపై దృష్టి పెడతారు. ఉత్సాహంతో ఎన్నో పనులు మొదలు పెడతారు, కానీ చివరి వరకు కొనసాగించడంలో కొంత వెనకబడవచ్చు. కాబట్టి ఒక పని పూర్తయ్యే వరకు దానిపైనే దృష్టి పెట్టడం విజయానికి కీలకం. అలాగే అహంకారం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం. ఆత్మవిశ్వాసం మంచి గుణమే, కానీ అది అహంకారంగా మారితే సంబంధాలు దెబ్బతింటాయి. ఎంత ఎదిగినా వినయంతో ఉండటం వ్యక్తిత్వాన్ని మరింత గొప్పదిగా చేస్తుంది. మీ లోపాలను మార్చుకోవటానికి మొదటి అడుగు వాటిని అంగీకరించటం. ప్రతిరోజు మీ ప్రవర్తనను, మీరు చేసిన సహాయాన్ని గుర్తుంచుకోండి, కానీ మీ విలువను మరిచిపోవద్దు. మీలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే మీరు ఇతరుల కష్టాలను చూసి ఊరుకోలేరు. ఎవరైనా సహాయం అడిగితే లేదు అని చెప్పటానికి ఇష్టపడరు. మీ సమయం, శక్తి, డబ్బు, అనుభవం ఏదైనా అవసరమైతే మీకు చేతనైనంత వరకు సహాయం చేయటానికి ముందుకొస్తారు. చాలా సందర్భాల్లో మీ అవసరాలను పక్కన పెట్టి కూడా ఇతరుల కోసం నిలబడతారు. కానీ జీవితంలో ఒక చేదు నిజం ఏంటంటే మీరు అందరికీ చేసిన సహాయాన్ని అందరూ గుర్తుంచుకోరు. మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఎంతమందికి మీరు అండగా నిలబడ్డారు? ఎంతమందికి కష్టకాలంలో తోడుగా ఉన్నారు? ఎన్ని సందర్భాల్లో మీ పనులను పక్కన పెట్టి వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు? కానీ నేడు వారిలో ఎంతమంది మీతో ఉన్నారు? ఎంతమంది మీ గురించి ఆలోచిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం మీకే తెలుసు. చాలా మంది మీ మంచితనాన్ని ప్రేమించలేదు, మీ ఉపయోగాన్ని ప్రేమించారు. వారికి అవసరం ఉన్నప్పుడు మీ చుట్టూ తిరిగారు. వారికి ఒక పని ఉంటే మీతో మధురంగా మాట్లాడారు. మీ సహాయం కావాలనుకున్నప్పుడు మిమ్మల్ని పొగిడారు. కానీ వారి అవసరం తీరిపోయిన తర్వాత మెల్లగా దూరమయ్యారు. కొందరైతే మీరు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయారు. మరికొందరు మీ విలువను గుర్తించకుండా తమ ప్రయోజనం పూర్తయిన వెంటనే మిమ్మల్ని పక్కన పెట్టేశారు. ఇది విని బాధ కలగొచ్చు, కానీ ఇది జీవితంలో చాలా మంది అనుభవించే వాస్తవం. అందుకే ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. సహాయం చేయటం తప్పు కాదు, మంచి మనసుతో ఉండటం కూడా తప్పు కాదు. కానీ మీ మంచితనాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారో గమనించటం చాలా అవసరం. మీరు ఎప్పుడూ అందరి కోసం పరుగులు తీస్తూ ఉంటే ఒకరోజు మీరు అలసిపోతారు. కానీ మీకోసం నిలబడేవారు చాలా తక్కువగా కనిపించవచ్చు. అందుకే ఇకపై ప్రతి ఒక్కరి సమస్యను మీ బాధ్యతగా తీసుకోవద్దు. ఎవరికైనా సహాయం చేసే ముందు వారు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో, మీ విలువను గౌరవిస్తున్నారో లేదో ఆలోచించండి. మీరొక మంచి మనిషి కావచ్చు, కానీ అందరి జీవితాలను మార్చటం మీ బాధ్యత కాదు. కొందరు మీ సహాయాన్ని అర్హులవుతారు, మరికొందరు మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారు. ఈ ఇద్దరి మధ్య తేడాను గుర్తించటం నేర్చుకోవాలి. మీ హృదయం బంగారం లాంటిది, కానీ బంగారం కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఉండదు. మీ సమయం విలువైంది, మీ శక్తి విలువైంది, మీ ప్రేమ, మీ సహాయం, మీ అండ కూడా విలువైనవే. వాటిని సరైన వ్యక్తులకు మాత్రమే ఇవ్వండి. ఇకపై ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు అందరికీ సహాయం చేసినా అందరూ మీకు తోడుగా ఉండరు. మీరు అందరికీ మంచిగా ఉన్నా అందరూ మీ మంచిని గుర్తించరు. అందుకే ఇతరుల కోసం జీవిస్తూ మీ విలువను కోల్పోవద్దు. ముందుగా మీ జీవితాన్ని, మీ ఆనందాన్ని, మీ భవిష్యత్తును కాపాడుకోండి. ఎందుకంటే మీ అవసర సమయంలో మీకు అండగా నిలిచే కొద్దిమందే నిజమైన మనుషులు. మిగతా వారు కేవలం తమ అవసరాల కోసం మీ జీవితంలోకి వచ్చిన ప్రయాణికులు మాత్రమే. ఈ సత్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మీరు మానసికంగా బలంగా మారగలుగుతారు. పరిశీలించండి, ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించండి. చిన్న చిన్న మార్పులతో ప్రారంభించండి. ఓపిక, వినయం, ఆలోచించి మాట్లాడే అలవాటు, ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం వంటి మంచి లక్షణాలను పెంపొందించుకోండి. గుర్తుంచుకోండి, గొప్ప శక్తి మీ ధైర్యం మరియు మీ పట్టుదల.
అదే శక్తిని మీ లోపాలను సరిదిద్దుకోవటానికి ఉపయోగిస్తే జీవితంలో అసాధ్యమనే మాట ఉండదు. మీ బలహీనతలను బలాలుగా మార్చుకున్న రోజే మీ నిజమైన విజయం ప్రారంభమవుతుంది. మీ పక్కనే ఉన్న శత్రువులను ఎలా గుర్తించాలి, వారి లక్షణాలు మరియు ప్రవర్తన ఎలా ఉంటాయో చూద్దాం. మీరు సహజంగా నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. మీరు మనసులో ఒకటి బయటకు ఒకటి ఉంచరు. అందుకే ఎదుటివారు కూడా మీలాగే నిజాయితీగా ఉంటారని నమ్ముతారు. కానీ జీవితంలో ప్రతి ఒక్కరూ అలాంటి వారు కాదు. కొందరు స్నేహితుల రూపంలో, శ్రేయోభిలాషుల రూపంలో మీకు దగ్గరగా ఉంటూ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి అసూయపడుతూ ఉండొచ్చు. అందుకే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను గమనించటం చాలా ముఖ్యం. మొదటిగా మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడని వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి. మీరు ఏదైనా మంచి సాధించినప్పుడు, ఉద్యోగంలో పురోగతి సాధించినప్పుడు, లేదా జీవితంలో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు వారు పైకి అభినందించినట్లు కనిపిస్తారు. కానీ వారి మాటల్లో ఉత్సాహం కనిపించదు. మీ విజయాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది అసూయకు ఒక ముఖ్యమైన సంకేతం. రెండవ లక్షణం, మీ రహస్యాలను తెలుసుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపటం. ఇలాంటి వ్యక్తులు మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సమస్యలు లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎక్కువగా అడుగుతారు. కానీ తమ విషయాలను మాత్రం చెప్పరు. మీరు చెప్పిన విషయాలను తర్వాత ఇతరుల దగ్గర ప్రస్తావించే అవకాశం కూడా ఉంటుంది. మూడవ లక్షణం, మీకు ఎదురుగా మంచిగా మాట్లాడి వెనుక విమర్శించటం. మీ ముందు పొగిడిన వ్యక్తే మీరు లేని సమయంలో మీ గురించి ప్రతికూలంగా మాట్లాడవచ్చు. మీ ప్రతిష్టను దెబ్బతీయటానికి చిన్న చిన్న అపోహలు సృష్టించవచ్చు. అలాంటి వ్యక్తుల మాటలు, పనులు ఒకేలా ఉండవు. నాలుగవ లక్షణం, మీ నిర్ణయాలపై ఎప్పుడూ సందేహం కలిగించటం. మీరు కొత్త పని ప్రారంభించాలనుకున్నా, ఏదైనా అవకాశం వచ్చినా వారు మిమ్మల్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే మాటలు చెబుతారు. ఇది నీ వల్ల కాదు, దీనివల్ల నష్టపోతావు, అవసరం లేదు వంటి మాటలతో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఐదవ లక్షణం, మీ అవసర సమయంలో కనిపించకపోవటం. వారికి అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తారు, కానీ మీకు సహాయం అవసరమైనప్పుడు కారణాలు చెబుతూ దూరంగా ఉంటారు. నిజమైన స్నేహితుడు కష్టకాలంలో మీతో ఉంటాడు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే కనిపించే వ్యక్తులను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఆరవ లక్షణం, మీ చుట్టూ నెగిటివ్ వాతావరణం సృష్టించటం. మీరు ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు భయపెట్టడం, నిరుత్సాహపరచటం, ఇతరులతో పోల్చటం వంటి పనులు చేస్తారు. మీలోని ధైర్యాన్ని తగ్గించటానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరిని శత్రువులుగా చూడాల్సిన అవసరం మీకు లేదు. కానీ ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మటం కూడా మంచిది కాదు. ఒక వ్యక్తి మీ జీవితంలో నిజంగా మంచి కోరుకుంటున్నాడా లేదా తన ప్రయోజనం కోసం మీతో ఉంటున్నాడా అనేది వారి ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. గుర్తుంచుకోండి, నిజమైన స్నేహితుడు మీ విజయాన్ని చూసి ఆనందిస్తాడు. మీ కష్టాల్లో మీకు అండగా నిలుస్తాడు. మీ ఎదుగుదలను ప్రోత్సహిస్తాడు. కానీ దాచిన శత్రువు మాత్రం చిరునవ్వుతో మీ దగ్గర ఉంటూ అవకాశం వచ్చినప్పుడు మీకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తాడు. అందుకే మనుషులను మాటలతో కాకుండా వారి పనులతో అంచనా వేయటం నేర్చుకోండి. అదే మీకు రక్షణగా నిలుస్తుంది. మీరు శత్రువుల నుంచి తప్పించుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ధైర్యం, నిజాయితీ మరియు స్పష్టమైన స్వభావానికి ప్రసిద్ధులు. అయితే ఇదే మంచితనం కొన్నిసార్లు కొందరికి అవకాశంగా మారుతుంది. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు, మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసేవారు, మీ ఎదుగుదలలను అడ్డుకోవాలని ప్రయత్నించేవారు జీవితంలో ఎదురవ్వచ్చు. అందుకే శత్రువుల నుంచి రక్షించుకోవటానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. మొదటిగా, మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సమస్యలు లేదా ముఖ్యమైన నిర్ణయాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పటం మంచిది కాదు. మీ జీవితంలోని ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ లేదు. మీరు ఎంత తక్కువ సమాచారం పంచుకుంటే అంత తక్కువగా మీకు వ్యతిరేకంగా దాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది. రెండవది, మనుషులను మాటలతో కాదు వారి పనులతో అంచనా వేయండి. మధురంగా మాట్లాడే ప్రతి వ్యక్తి మీ శ్రేయస్సు కోరుకుంటున్నాడని అనుకోవద్దు. ఒక వ్యక్తి మీ గురించి నిజంగా శ్రద్ధ చూపుతున్నాడా లేదా తన అవసరం కోసం మీ దగ్గర ఉంటున్నాడా అనేది కాలమే నిరూపిస్తుంది. కాబట్టి తొందరగా ఎవరికీ పూర్తి నమ్మకం ఇవ్వకండి. మూడవది, మీ విజయాలను అవసరం లేని చోట ప్రదర్శించవద్దు. ప్రతి విజయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీ విజయమే కొందరిలో అసూయను పెంచుతుంది. నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళటం, ఫలితాలు మాట్లాడేలా చేయటం చాలా మంచిది. నాలుగవది, కోపాన్ని నియంత్రించండి. శత్రువులు ఎక్కువగా మీ బలహీనతలను ఉపయోగించటానికి ప్రయత్నిస్తారు.
మీకు ఆవేశం త్వరగా రావటం ఒక బలహీనత కావచ్చు. మీ కోపాన్ని రెచ్చగొట్టి మీరు తప్పు చేసేలా చేయొచ్చు. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఆలోచించి స్పందించటం అలవాటు చేసుకోండి. 5వది, మీ స్నేహితుల వలయాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి. మీ ఎదుగుదలని చూసి ఆనందించేవారు, మీ కష్టాల్లో మీతో నిలిచేవారు, మీ తప్పులను ప్రేమతో చెప్పేవారే నిజమైన మిత్రులు. ఎప్పుడూ విమర్శించేవారు, నిరుత్సాహపరిచేవారు లేదా మీ వెనుక చెడు మాట్లాడే వారికి దూరంగా ఉండండి. 6వది, మీ నిర్ణయాలను మీరే తీసుకోవటం నేర్చుకోండి. ప్రతి విషయానికి ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడితే కొందరు మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. ఇతరుల సలహాలు వినండి, కానీ తుది నిర్ణయం మాత్రం మీ ఆలోచనల ఆధారంగా తీసుకోండి. 7వది, అనవసర వాదనలు మరియు గొడవలకు దూరంగా ఉండండి. ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక శక్తివంతమైన సమాధానం. మీ సమయాన్ని, శక్తిని మీ లక్ష్యాల కోసం ఉపయోగించండి. చివరిగా, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. శత్రువుల ప్రధాన లక్ష్యం మీ ధైర్యాన్ని దెబ్బతీయటం. వారు మీపై సందేహాలు కలిగించే ప్రయత్నం చేస్తారు, కానీ మీ విలువ మీకు తెలుసు. మీ కృషి, మీ నిజాయితీ, మీ పట్టుదలే మీకు అతిపెద్ద రక్షణ. మీ జీవితంలో ప్రతి ఒక్కరిని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండటం మాత్రం అవసరం. మీ మాటల్లో జాగ్రత్త, మీ నిర్ణయాల్లో తెలివితేటలు, మీ సంబంధాల్లో వివేకం ఉంటే ఎవరూ మీకు సులభంగా హాని చేయలేరు. జాగ్రత్తగా ఉండండి. నమ్మకాన్ని విలువైన వారికి మాత్రమే ఇవ్వండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. అదే మీ విజయానికి మరియు రక్షణకు మార్గం. మీరీ సమయంలో దుర్గాదేవి ఆరాధన మరియు హనుమాన్ చాలీసా పఠనం ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి. మీకు ప్రస్తుతం జీవితంలో కొన్ని సవాళ్లు, అనుకోని అడ్డంకులు లేదా కొందరి నుంచి ప్రతికూల శక్తులు ఎదురయ్యే పరిస్థితులు కనిపించవచ్చు. అలాంటి సమయంలో మనసును స్థిరంగా ఉంచుకోవటం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం మరియు ఆధ్యాత్మికంగా బలంగా మారటం చాలా అవసరం. ఈ నేపథ్యంలో దుర్గాదేవి ఆరాధన చేయటం మరియు హనుమాన్ చాలీసా పఠించటం అనేక మంది భక్తులు శుభప్రదమైన ఆధ్యాత్మిక సాధనాలుగా భావిస్తారు. దుర్గాదేవి శక్తికి, ధైర్యానికి, రక్షణకు ప్రతీకగా పరిగణించబడుతుంది. కష్టకాలంలో అమ్మవారిని భక్తితో ప్రార్థించటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. భయం, ఆందోళన, నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడేందుకు ఆరాధన ఒక మానసిక బలాన్ని అందిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం కేటాయించి దుర్గాదేవి నామస్మరణ చేయటం, అమ్మవారి స్తోత్రాలు చదవటం వల్ల మనసు ఏకాగ్రతను పొందుతుంది. అలాగే హనుమంతుడు ధైర్యం, భక్తి, శక్తి మరియు రక్షణకు ప్రతీకగా భావించబడతాడు. హనుమాన్ చాలీసా పఠనం అనేక మంది భక్తులకు మానసిక స్థైర్యాన్ని కలిగించే సాధనంగా ఉంటుంది. హనుమాన్ చాలీసాను భక్తి శ్రద్ధలతో పఠించటం వల్ల భయాలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని విశ్వసిస్తారు. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే మనోబలాన్ని ఇది కలిగించగలదని భక్తుల నమ్మకం. ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమంతుని ఆలయాన్ని సందర్శించటం, హనుమాన్ చాలీసా పఠించటం, అలాగే శుక్రవారం లేదా మంగళవారం దుర్గాదేవిని భక్తితో ప్రార్థించటం ద్వారా మీ మనస్సుకు ఒక కొత్త ఉత్సాహం లభించవచ్చు. ఆధ్యాత్మిక సాధనాలు కేవలం బాహ్య శత్రువుల నుంచి రక్షణ కోసమే కాకుండా మనలోని భయం, సందేహం, నిరాశ వంటి అంతర్గత శత్రువులను కూడా తగ్గించడంలో సహాయపడతాయి. గుర్తుంచుకోండి, జీవితంలో నిజమైన బలం కేవలం శారీరక శక్తిలో కాదు, మానసిక మరియు ఆధ్యాత్మిక స్థిరత్వంలో కూడా ఉంటుంది. భక్తి మనసుకు ప్రశాంతతను, ధైర్యాన్ని అందిస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగినప్పుడు ప్రతికూల పరిస్థితులను మరింత సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. అందువల్ల మీరు ఈ సమయంలో దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసాను నిత్యం లేదా వీలైనప్పుడు పఠించండి. భక్తి, ధైర్యం, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. మీ మనోబలం పెరిగిన కొద్దీ మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శక్తి కూడా పెరుగుతుంది. మేషరాశివారు, ఈ రోజు వీడియోలో మీ చుట్టూ ఉన్న శత్రువులను ఎలా గుర్తించాలి, వారి లక్షణాలేంటి, వారి నుంచి ఎలా జాగ్రత్త పడాలి, అలాగే దుర్గాదేవి ఆరాధన మరియు హనుమాన్ చాలీసా పఠనం ద్వారా మానసికంగా ఎలా బలంగా మారవచ్చో వివరంగా తెలుసుకున్నారు కదా. గుర్తుంచుకోండి, ప్రతి చిరునవ్వు స్నేహానికి సంకేతం కాదు, ప్రతి పొగడ్త మీ శ్రేయస్సు కోసం ఉండదు. అందుకే మనుషులను మాటలతో కాదు, వారి ప్రవర్తనతో అంచనా వేయండి. మీ జీవితంలో మీ విలువను గుర్తించే వారిని దగ్గరగా ఉంచుకోండి.
మీ ఎదుగుదలను చూసి అసూయపడే వారిని తెలివిగా దూరంగా ఉంచండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి రాశి విశేషాలు, జ్యోతిష్య సమాచారం మరియు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ముఖ్యంగా మీ కుటుంబంలో, మీ స్నేహితుల్లో లేదా మీకు తెలిసిన వారిలో మేషరాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారితో తప్పకుండా షేర్ చేయండి. ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడవచ్చు. మీ జీవితంలో శుభం, శాంతి, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఓం శ్రీమాత్రే నమః.